ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా అని చెప్పుచున్నారు. ఈ రోజులలో చాలామంది జనాంగము ఇలాగే ఉన్నారు. ఎదుటి పర్సన్‌ని పాయింట్ ఔట్ చేస్తూ మాట్లాడుతూ, ఎదుటి పర్సన్ లోపాలు ఎత్తి చూపుచూ, ఎదుటి పర్సన్‌ని తీర్పు తీర్చుచూ ఉంటున్నాము. మనము చేసేది తప్పని తెలుస్తుంది. కానీ ఎదుటి పర్సన్ అదే తప్పు చేస్తుంటే, ఆ పర్సన్ చేస్తున్న తప్పుని మనము హైలైట్ చేసి చూపిస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనము సరిచేసుకొని జీవించిన వారమైతే యెహోవా మన పట్ల ఆనందించుచున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్త పడండి. ఎదుటి పర్సన్‌ని తీర్పు తీర్చడానికి నీవెవరు? నేనెవరు? తీర్పు తీర్చడానికి యెహోవా ఒకరు ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఎదుటి పర్సన్‌ని మనం పాయింట్ ఔట్ చేసి మాట్లాడొద్దు. హల్లెలూయా!